వాళ్ళకి అలాట్ చేసినవే S1 కోచ్ లో 32వ బెర్త్. వాడు ఎక్కాడు, పడుకున్నాడు, హాయిగా నిద్రపోతున్నాడు. అమ్మయ్య తిరుపతి వెళ్ళిపోతున్నాం అనుకున్నాడు. మంచి నిద్రలో ఉన్నాడు. తెల్లవారి నిద్ర లేచాడు. నాకు ఒకసారి అయింది ఇలాంటిది, విచిత్రమైనటువంటి విషయం. ఆ తెల్లవారి నిద్ర లేచి ఇదేంటి తిరుపతి వచ్చేసిందా అని కిటికీ ఎత్తి చూశాడు. తీరా చూస్తే ఏలూరులో ఉన్నాడు. ఇదేంటండి ఏలూరులో ఉంది ఏంటండి రైలు అన్నాడు. ఏలూరులో ఉందేమిటి రైలు అంటే, ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది, ఇంకో ఇంజిన్ దొరకలేదు, అందుకని చెప్పి ఈ ట్రైన్ ఇలాగే ఉంది. ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, బోగీలు ఎన్ని ఉంటే ప్రయోజనం ఏముంది, అక్కడే ఉంటాయి. దట్ విచ్ పుల్స్ ఈస్ కాల్డ్ ది పవర్. ఏది కదుపుతుందో దానికి పవర్ అని పేరు, ఏది లాగుతుందో అది ఇంజన్. ఈశ్వరుడు పురుషుడై దాని యందు ప్రవేశించి కదుపుతాడు ఈ 8. అవే పంచభూతములు: పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ద్వితీయమ్మే భిన్నా ప్రకృతి రస్తదా. మనో, బుద్ధి, అహంకారములు. మనస్సు కూడా జడమే. మనస్సు అప్పటి వరకు ఉంటుంది, ఊపిరి వెళ్ళిపోయింది అనుకోండి, ఏది మనస్సు? బుద్ధి ఏది? అహంకారం ఏది? నేనన్న భావన ఏది? ఈ 8 ఎప్పుడు కదులుతున్నాయి? ఈశ్వరుడు లోపల ఉన్నప్పుడే కదులుతున్నాయి. కాబట్టి 8ంటికి భర్త ఎవరు? ఈ 8ంటికి మంగళత్వం ఎప్పుడుంది? ఈయన ఉంటే ఉంది. ఈయన లేడనుకోండి, 8ంటికి మంగళత్వం ఉందా? లేదు. అప్పటి వరకు శివం 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 అంటారు. అందులో ఉన్నటువంటి శివుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇప్పుడు దానికి తలకట్టు పైకి లేస్తుంది. ఇప్పుడు అదేమిటి? శవం. ఇప్పుడు 4 కన్నులున్నాయి, చాలా అందం ఉంది, అందులో పృథివీ ఉంది, అపస్సు ఉంది, తేజస్సు ఉంది, ఇంకా కొద్దిగా వేడుంది శరీరంలో. అయినా ఎందుకైనా పనికొస్తుందా? పూజపీఠల మీద కూర్చోపెడతారా? లేకపోతే ఆ ఇంట్లో ఏదైనా వ్రతం చెయ్యొచ్చా? ఎందుకు పనికిరాదు. ఎందుకైపోయింది? ఈ 8 సంఘాతమైన ఈ శరీరము, ఇందులో ఏముంది? పృథివీ ఉంది, జలం ఉంది, అగ్ని ఉంది, ఆకాశం ఉంది, తేజస్సు ఉంది, వాయువు ఉంది. వీటితో పాటు మనోబుద్ధి అహంకారములు ఉన్నాయి. ఈ 8 సంఘాతమే ఈ శరీరము. ఇది కావచ్చు, పిపీలికాది పర్యంతంలో ఏదైనా కావచ్చు. ఈ 8ంటికి ఈ చైతన్యమునిచ్చిన వాడెవరు? భూమిగా జడము. భూమికి మొలకెత్తే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరుడు దాని యందు చైతన్య రూపంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ 8ంటిని కదుపుతున్న వాడెవడో వాడు పురుషుడు. కాబట్టి కృష్ణుడు 7 చేసుకోకూడదు, 9 చేసుకోకూడదు, 8 చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు కృష్ణుడికి ఎంతమంది భార్యలు? అష్టమహిషులు, 8 భార్యలు. ఇది తప్ప అందులో ఉన్న రహస్యం. కృష్ణుడికి ఏదో సరదా పుట్టి కనపడ్డ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుని 8 పెళ్లాల కింద చేసుకున్నాడండి అని మీరు అన్నారనుకోండి, మీరు జ్ఞానస్థాయిలో దాన్ని దర్శనం చెయ్యలేకపోయారు. ఏమంటే మీరు ఏదో చెప్పారు, భూమిరాపో నలో వాయు అన్నారు, అష్ట ప్రకృతులు అన్నారు, పరాప్రకృతి అపరాప్రకృతి ఏదో చెప్పారు, కానీ మా తలకెక్కలేదండి. ఏం పర్వాలేదు, ఎక్కకపోతే ఏవో 8 ఉన్నాయి, మొత్తానికి వాడు కదుపుతాడు. వాడు సౌశీల్యుడు. భార్య భర్త ఎంత మంగళమో ఆ 8 పట్ల వారంత మంగళమో. ఒక నమస్కారం చెయ్యి, అర్థం చేసుకున్న వాడికి ఎంత పుణ్యమో భక్తితో నమస్కరించి నీకంతే పుణ్యం. అందుకే భాగవతాన్ని 2 స్థాయిల్లో వినాలని చెప్తారు. అర్థమైన చోట జ్ఞానిగా విను, అర్థం కాని చోట భక్తుడిగా విను, ఎలా అయినా ఉద్ధరింపబడతావు. 2 కాకపోతే భ్రష్టుడు అవుతావు. కాబట్టి అలా అష్టమహిషులతో మహానుభావుడు 8 చాలా సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతున్నాడు. గడుపుతుండగా ఒక చిత్రమైనటువంటి విషయం జరిగింది. ఇది మీరు చాలా గమ్మత్తుగా జరిగినటువంటి విశేషం. నేను మీకు కొంత ఉపోద్ఘాతాన్ని అందించగలిగాను అనుకోండి, మీరు దాన్ని చాలా జాగ్రత్తగా గట్టిగా ఒడిసి పట్టుకుంటారు. ఇది బంగారం జారిపోకూడదని. కృష్ణ భగవానుడు తనంత తానుగా శక్తివంతుడు కదండి. నేను మీకు చెప్పాను కదా, 8 యందు ప్రవేశించిన వాడెవరు? కృష్ణుడు. కాబట్టి కృష్ణుడు లేనినాడు ఆ అష్టప్రకృతులకి కదలిక లేదు కదా. లేనప్పుడు కృష్ణుడు కన్నులు తెరవని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే, ఇంకా కనురెప్పలు కూడా తెరవనటువంటి పిల్లవాడిగా ఉండగా పూతనా సంహారం చేశాడు. ఎందరో రాక్షసుల్ని పరిమార్చాడు. అటువంటి కృష్ణుడు ఒక్క నరకాసురుణ్ణి సంహరించడం విషయంలోకి వచ్చేటప్పటికీ సత్యభామని తీసుకెళ్ళాడు. 8 ఎవరినీ తీసుకెళ్లలేదు, ఒక్క సత్యభామని తీసుకెళ్లాడు. ఇలా రామాయణంలో దశరథ మహారాజు గారు తీసుకెళ్లారు ఒకసారి కైకమ్మని. చాలా ఉపద్రవం వచ్చింది అలా తీసుకెళ్ళేందుకు. అలా మళ్ళీ సత్యభామని కృష్ణ భగవానుడు తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు కూడా ఏమైనా ఉపద్రవం ఉంటుందా అలాగా? లేకపోతే మనందరికీ కూడా ఏదైనా ఒక గొప్ప సందేశం ఏమైనా ఉంటుందా అంటే,
మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, కైకమ్మని దశరథుడు యుద్ధానికి తీసుకెడితే రామాయణం అంతా వచ్చింది కదండి. భార్యతో యుద్ధానికి వెళ్ళాడు కాబట్టి రామాయణం వచ్చింది, లేకపోతే యుద్ధం లేదు అసలు. 2 వరాలు ఉండవు. లేదా సత్యభామతో భాగవతంలో కృష్ణుడు యుద్ధానికి వెళ్ళబట్టే మనకి దీపావళి పండగ మిగిలింది కదా. ఎప్పుడో ద్వాపర యుగంలో చంపాడు. కలియుగంలో ఇప్పటికీ ప్రతి ఏడాది మనం దీపావళి చేసుకుంటూనే ఉన్నాం. దీనికి ఏమైనా సందర్భం ఉందా? లేకపోతే ఇప్పుడు పూతనా సంహారం చేశాడండి. పూతనా సంహారం జరిగినటువంటి తిథి రోజున మనం ఎవరైనా ఏమైనా పండగ చేస్తామా? ఏమీ చెయ్యం. ఒకవేళ నేను మీకు ఆ తిథి చెప్పాను అనుకోండి, ఇవాళ పూతనా సంహారం జరిగిన రోజండి అని మీరు ఏమైనా చేస్తారా? ఏం చేయరు. లేకపోతే శకటాసుర భంజనం జరిగినటువంటి రోజు చెప్పాను అనుకోండి, చాలా తేలిక చెప్పేయడం. ఎందుకంటే కృష్ణుడి యొక్క జన్మతిథి చూసుకుని అక్కడి నుంచి రోజులు ఎక్కడితే చెప్పేయచ్చు. కానీ మీరు చేస్తారా? చేయరు. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు దీపావళి చేసేవాళ్ళు ఎవరో తెలుసా అండి? దేవతలు చేస్తారు, కాబట్టి మనం చేస్తాం. ఒక్క నరకాసురుడి విషయంలో ఎందుకు అలా దీపావళి చేస్తారు? దీపావళి అంటే ఏమిటి అసలు? ఇవాళంటే మనం దీపావళి అంటే ఏం చెప్తామంటే బాణసంచ మ్రోగించుట. ఆవళి అన్న శబ్దాన్ని ఎక్కడ ప్రయోగించినా వరుస అని అర్థం. దీపావళి అంటే దీపముల వరుస అని అర్థం. అంటే ఒక దీపం పెట్టడం కాదు, చాలా దీపాలు పెట్టాలి అని. అనేక దీపాలు వెలిగిస్తాం, అందుకని వరసలుగా దీపాలు కనపడతాయి కాబట్టి దీపావళి. కానీ అలా ఎందుకు చేశారు? దీపాలు వెలిగించడానికి నరకాసురుడు చచ్చిపోవడానికి ఏమైనా సంబంధం ఉందా? నరకాసురుడి కన్నా చాలా ఘోరమైన రాక్షసుడు ఎవరండి అసలు? రావణాసురుడు. రావణాసురుడు చచ్చిపోయిన రోజున దీపాలు వెలిగించట్లేదే మీరు? నరకాసురుడు చచ్చిపోయిన రోజున దీపాలు ఎందుకు వెలిగిస్తున్నారు? ఏమైనా సందర్భం ఉండి వెలిగిస్తున్నారా? సందర్భం తెలియక వెలిగిస్తున్నారా? లేకపోతే అసలు అలా వెలిగించకపోయినా పర్వాలేదా? అయితే వెలిగిస్తే ఏమైనా జరుగుతుందా? సత్యభావం వెళ్ళడం వెనక అసలు ఏమైనా రహస్యం ఉందా? లేకపోతే చాలా క్యాజువల్ గా నేను వస్తానండి సరదాగానంటే తీసుకెళ్లాడా? పోనీ సరదాగా తీసుకెళ్లాడనుకోండి, ఏమని చెప్పాలి? ఆల్ రైట్ సత్య వెనకాల కూర్చొని చూడు నేను యుద్ధం చేస్తానని చెప్పాలి. ఆవిడ మధ్యలో లేచి విల్లోసారి లగియండి. అంతకుముందు ఆవిడ యుద్ధం చేసినట్టు ఆయనకి తెలియదు, కృష్ణుడికి కూడా తెలియదు. ఎందుకంటే సత్యభావం అంతకుముందు యుద్ధాలు చేసినట్టు మీరు ఎక్కడా తెలియారా భాగవతంలో? ఏమీ లేదు. మరి ఏమి ఇప్పుడు ఒక చిత్రమైన విషయం ఉంటుందండి. ఎప్పుడైనా నేను అలా బజారుకి వెళ్తున్నాను అనుకోండి, ఏమండి నేను వస్తానంది అనుకోండి మా ఆవిడ, సరే సంతోషం రా అంటాను. లేకపోతే నేను అలా షికారుగా కాసేపు అలా వెళ్ళొస్తానే అంటే నేను వస్తాను షికారు అందనుకోండి, సరే రా అంటాను. నేను ఆఫీస్కి వెళ్తున్నాను చాలా ముఖ్యమైన పని ఉంది అంటే నేను వస్తాను మీతో అందనుకోండి, అది ఆఫీస్కి ఎందుకు నువ్వు అంటారు. లేదు వస్తాను అని మారాం చేసింది అనుకోండి. ఒకవేళ ఫోన్లే వచ్చి ఏదో కాసేపు పక్కన కుర్చీలో కూర్చుంటుంది, ఏమో ఎందుకు వస్తానంటున్నా. తీరా వెళ్ళిన తర్వాత నేను రాస్తాను ఫైల్ ఇలా ఇవ్వండి అందనుకోండి. పంపలు అడిపోతే నువ్వు రాయడం ఏంటి ఫైలు? నువ్వు అలా రాయకూడదు, ఆఫీసులో నేనే రాయాలంతే, నాకు ఇచ్చింది ఉద్యోగం అందుకు అంటాను కదా. యుద్ధ భూమికి వెళ్ళినటువంటి వాడు భార్య యుద్ధం చేయగలదో లేదో చూసుకోకుండా అని ఏమన్నా ఇలా ఇవ్వండి సారా ధనస్సు నేను వేసేస్తాను బాణాలంటే తీసుకో సత్య అని వీళ్ళు ఇచ్చేస్తాడా? అప్పుడు వేయలేకపోతే బాణం ఏమవుతుంది? ఎదిరి బాణాలు ఎవరి మీద పడిపోతాయి? భార్య మీద పడిపోతాయి. అప్పుడు భార్యకి ఏమైనా అయితే కృష్ణుడిని ఏమంటారు రేపు పొద్దున్న లోకంలో? మరి ఎందుకు ఇచ్చాడు సత్యభామకి వీళ్ళు అంటే చాలా క్యాజువల్ గా ఏమీ తెలియకుండా చాలా సరదాగా అటువంటి యుద్ధరంగంలో అంత తేలిక పరాచికమాడగలిగినంత పురుషుడా కృష్ణుడు? మరి లేకపోతే సత్యభామకి ఎందుకు ఇచ్చాడు? నరకాసుర వధ అంతేనా? దాని వెనకాతల ఏమైనా రహస్యం ఉందా? మీరు ఈ కోణంలో అవతరించండి, నేను ఒక ప్రయత్నం చేస్తాను దాన్ని ఆవిష్కరించడానికి, మీరు పట్టుకోవడంలో ఉంటుంది దాన్ని. కాబట్టి ఒకనాడు కృష్ణ భగవానుడు కొలువు తీరి ఉండగా దేవతలు, ఇంద్రుడు, దుర్వాసో మహర్షి వీళ్ళందరూ వచ్చారు. వచ్చి మహానుభావ కృష్ణ, నరకాసురుడు యొక్క ఆగడములు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి, దేవతల యొక్క తల్లి అయిన అదితి యొక్క కుండలములను తస్కరించాడు. ఇదొక చిత్రమైనటువంటి విషయం. రాక్షసుడన్నవాడు ఇంద్రసింహాసనాన్ని ఎత్తుకుపోయిన వాడిని మనం చాలా మందిని చూశాం. వీడు అదితి కుండలాలు ఎత్తుకుపోయాడు. నరకాసుర వధకి మొదటి వాక్యం ఇది. వాడి ఎందు పెద్ద అభియోగం ఏమిటో తెలుసా అండి? అదితి కుండలములను తస్కరించినాడు. దేవతల తల్లి కుండలాలు ముట్టుకున్నాడంటే పరమేశ్వరుడు బయలుదేరాడు, నేను చూస్తాను వాడి సంగతి అన్నాడు. వరుణుడి ఛత్రాన్ని ఎత్తుకుపోయాడు. వాడివన్నీ చిత్రమైన సందర్భాలు. ఆయన గొడుగు కట్టుకుపోయాడు. వాడు దేవతలందరూ కూడా ఓ పర్వతం మీద విహారం చేస్తుంటారు, మణిపర్వతం అని. ఆ మణిపర్వతాన్ని ఎత్తుకుపోయాడు. ఈ మూడు ఎత్తుకుపోయాడు. వాడి ఆగడాలు అంతా ఇంతా కాదు. కృష్ణ నువ్వే వాణ్ణి పరిమార్చాలి అని అడిగాడు ఇంద్రుడు.
అడిగితే కృష్ణుడు అన్నాడు, తప్పకుండా నేను రాక్షస సంహారం చేస్తాను, నరకాసుర వధ చేస్తాను, నేను బయలుదేరుతున్నాను యుద్ధభూమికి అని దేవతలందరినీ స్వాంతనపరిచి తాను యుద్ధభూమికి బయలుదేరడం కోసమని రథం ఎక్కుతున్నాడు. ఆ బయలుదేరే ముందు గబగబా సత్యభామ వచ్చింది. ఆవిడ పేరు చాలా గమ్మత్తైన పేరండి, సత్యభామ. ఇప్పటికీ కూడా మొట్టమొదట ఆ పేరు ఎక్కడ వినపడుతుందో తెలుసా అండి? కొత్త కోడలు ఇంటికి రాగానే కొంచెం కాస్త విసురుగా నడిచింది అనుకోండి, ఏమాయ్ మీ కోడలు సత్యభామే అంటారు వెంటనే. ఆ తల్లి బహుశా నేనైతే అనుకుంటాను షీ ఈజ్ థరోలీ మిస్అండర్స్టూడ్, ఆవిడికి సరిగా అర్థం చేసుకోబడలేదు సత్యభామ అనుకుంటాను. ఆ తల్లి సత్యభామ పొందినటువంటి స్థానం చాలా గొప్ప స్థానం అండి నిజంగా. ఆవిడ నృత్య సంప్రదాయంలో కూడా కూచిపూడిలో కూడా ఆవిడ కృష్ణుడికి లేఖ రాస్తుంది. అయ్యో బాబోయ్, నిజంగా అది శోభానాయుడు గారు మహాతల్లి ఆవిడ చేస్తారు. ఆ కృష్ణుడికి ప్రణయలేఖ రాయడం, ఆవిడ నర్తన చెయ్యడం. సత్యభామ ఎన్ని రంగాలలో ప్రవీణురాలో మహాతల్లి. ఆయమ్మ కృష్ణ భగవానుడి దగ్గరికి వచ్చి ఒక మాట అడిగింది, నాథ మీరు యుద్ధభూమికి బయలుదేరుతున్నారు కదా నరకాసురుడితో యుద్ధం చేయడానికి, నేను కూడా మీతో వద్దామనుకుంటున్నాను యుద్ధభూమికి. అరణ్యవాసానికి రాముడు వెడుతున్నప్పుడు సీతమ్మ కూడా నేను వస్తాను అంది. కానీ వాళ్ళ మధ్య చాలా గంభీరమైనటువంటి చర్చ జరిగింది. అలా కృష్ణుడు గంభీరంగా ఉండదు. కృష్ణుడికి రాముడికి అవతారాల్లో చాలా తేడా ఉంటుంది. చక్క పెట్టడంలో కృష్ణుడి తర్వాతే. కొంచెం మా రామయ్య అమాయకుడు, అంటే కృష్ణయ్య కూడా మావాడే. అంటే నేను ఈ మాట అంటే నేను ఎవరి గురించి ఉపన్యాసం చెప్తే ఆయన మావాడు అంటుంటాను. అదే ఒక బలహీనత, అంటే మనవాడు. లేదా ఎందుకు ఈ మాట అన్నానంటే, రాముడు చూడండి ఆ మొట్టమొదట బాలకాండల యుద్ధానికి వెళ్ళినప్పుడు మారీచుణ్ణి చంపేసి ఉంటే అసలు రామాయణం అంత దూరం వెళ్ళేదండి, సీతాపహరణం జరిగేదా? మారీచుణ్ణి వదిలేశాడు, వదిలేసి తాటకా సంహారం చేశాడు, అంత దూరం వెళ్ళింది. శూర్పణఖకి ముక్కు చెవులు కోసి వదిలేశాడు, అంత దూరం జరిగింది. సగం చంపుతాడు, సగం వదులుతుంటాడు, దానివల్ల కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటాడు రాముడు. కృష్ణుడు అలా కాదు. జరాసంధుడు యుద్ధానికి వస్తే వీడిని చంపేశామనుకో మళ్ళీ మనకి పనికి మాలిన వాళ్ళందరినీ కూడేసుకొచ్చేవాడేవాడు? అందుకని కూడేసుకొచ్చిన వాళ్ళందరినీ చంపేసి వీడిని వదులుతుంటే వీడెళ్ళి మళ్ళీ పనికి మాలిన వాళ్ళందరినీ పట్టుకుని వస్తుంటాడు. వీడిని వదులుతుండా వాళ్ళని చంపుతుండా భూభారం తగ్గిపోతుంది. తేలిక నేను వెళ్ళి అస్తమానం ఎక్కడికని వెతకను, వీడిని వదిలితే వీడు పట్టుకొస్తాడు వాళ్ళందరినీ అని వచ్చినప్పుడల్లా జరాసంధుడు వదిలేసేవాడు, వాళ్ళని చంపేసేవాడు. ఈ వెర్రేడి తెలియక 17 మాటలు వచ్చాడు అక్షౌహిణీని పట్టుకుని, వచ్చినప్పుడు అలా చంపాడు. కురుక్షేత్రం జరగడానికి ముందరే అంచెలంచెల మీద చాలా మందిని తీసేశాడు ఆయన. అసలు నిజంగా తీలేదనుకోండి కృష్ణావతారం వీళ్ళందరూ కూడా ఎవరి పక్కన చేరుతారో తెలుసా అండి? దుర్యోధనుడి పక్కన చేరుతారు. కురుక్షేత్రంలో ఎంత కష్టమై ఉండేదో పాండవులకి నిగ్రహించడం. అందుకే పుట్టింది మొదలు అదే పని మీద ఉన్నాడు ఆయన. చక్కగా చక్కబెట్టుకు వచ్చేసాడు. అటువంటి వాడు యుద్ధానికి బయలుదేరుతుంటే సత్యభావం వచ్చి నేను వస్తాను. నేను ఇందాక అన్నాను కదా, రాముడు గంభీరంగా ఉంటాడు, కృష్ణుడు అలా గంభీరంగా ఉండడు, చమత్కారంగా ఉంటాడు. చమత్కారంగా మాట్లాడతాడు, తను చేస్తున్నది ఏమిటో అవతల వాళ్ళకి అర్థం చేసుకోవడం చాలా కష్టం. గంభీరంగా ఉండేవాడును గోపాలకృష్ణ గారిలా ఉండేవాడు దొరికిపోతాడండి. ఎందుకంటే లోపల ఏమి ఉండదు. ఓ ఆ ప్రశ్న ఆయనే, జవాబు ఆయనే. మీరు ఇచ్చిన డబ్బులు నేను ఏమైనా చేశాను అనుకుంటారేమో, మా ధర్మకర్తలు పైదేస్తారు కానీ మేము ఎప్పుడూ అలా తీసుకోము అని మీరు అడిగారేమో అనుకుని ఆయనే జవాబు చెప్పేసి, అది నిష్కల్మష హృదయాలు అలా ఉంటాయి. నాలాంటి వాడు ఉన్నాడు అనుకోండి చాలా నవ్వుతూ మాట్లాడుతుంటాడు, కానీ ఆ మాట్లాడే మాటల వెనకాతల ఏముందో కనిపెట్టడం చాలా కష్టం. వాడు ఏమన్నా అన్నాడా అంటే అన్నట్టు అనిపించదు, అనలేదా అంటే అనలేదని తేలిగ్గా తీసుకోవడానికి ఉండదు. అంతగా గమ్మత్తుగా ఉంటుంది. ఎవరైనా వచ్చి బాగున్నారా నమస్కారం అండి అన్నారు అనుకోండి, అబ్బో చాలా గొప్ప మాయ మీద అన్నాడు అనుకోండి, ప్రశంసించినట్ట తెగడినట్ట ఏమంటున్నట్టు అలా ఉంటుంది కృష్ణతత్వం. ఆయన్ని పట్టుకోవడం చాలా కష్టం కృష్ణావతారంలో. కాబట్టే ఒక్కటే కాష్నాడు గ్రహించాడు పెద్దవాడు. ఏమన్నారంటే, ఒరే కృష్ణుళ్ళ ఎప్పుడూ చేయకండి, కృష్ణుడు చెప్పింది చేసి చాలా. చెప్పేటప్పుడు స్పష్టంగా ఉంటాడు, అరమరిక ఉండదు. జగదాచార్యుడిగా నువ్వు ఇలా చెయ్యి అని చెప్తాడు. ఆయన చేసిన దాంట్లో మీరు అర్థం చేసుకున్నారా 1000 మెట్లు ఎక్కేస్తారు, ఒకేసారి నిచ్చెన ఎక్కుతారు. అర్థం అవడంలో తేడా వచ్చి ఆచరణలో పెట్టారా మొత్తానికి పోల్ మీద ఫ్యూజ్ కాలిపోతుంది. అందుకని ఆయన విషయంలో ఆయన చేష్టితములను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.
నేను అందుకని రామాయణాన్ని భాగవతాన్ని ఒకసారి పక్కన పక్కన పెట్టి సరిపోల్చే ప్రయత్నం చేశాను. చూడండి, ఇప్పుడు సత్యభామ వచ్చి కృష్ణ నేను మీతో యుద్ధానికి వస్తాను అంది. అంటే ఆయన అంటాడు, సమద పుష్పందయ జంకారములు కావు భీషణ కుంభేంద్ర బృంభితములు, వాయు నిర్గత పద్మ వనరేణువులు కావు తురగ రింఖాముకోద్ధుతరజము, లాకీర్ణ జలతరంగా సరములు కావు శత్రుధనుర్ముక్త సాయకములు, కలహంస సారస కసారములు కావు ధనుజేంద్ర సైన్యక దంబకములు, కమల కల్హార కుసుమ సంఘములు కావు చటుల రిపుశూల ఖడ్గాది సాధనములు, కన్యా నీవేడ రణరంగగమనమేడ ఒత్తు వేగము నిలువుము వలదు వలదు. ఆయన అన్నాడు, సత్యభామ యుద్ధం అంటే ఏమిటో అది కూడా సరదాగా ఉంటుంది అనుకుంటున్నావు, రోజు నాతో ప్రణయ కిళీ విలాసాల్లో తేలియాడుతూ ఇది కూడా ఏదో ఉద్యానవనంలో విహరించడం అనుకుంటున్నావేమో. యుద్ధ భూమి అంటే ఎలా ఉంటుందో తెలుసా? సమద పుష్పంధయ జంకారములు కావు భీషణ కుంభేంద్ర బృంహితములు. అక్కడ తుమ్మెదల జంకారాలు వినపడవు, బ్రహ్మాండమైనటువంటి ఏనుగులు తొండములనెత్తి ఘీంకారములు చేస్తుంటాయి, అవి వినపడుతుంటాయి. వాయు నిర్గత పద్మ వనరేణువులు కావు తురగ రింఖాముకోద్ధుతరజము. అక్కడ పద్మముల నుంచి వచ్చేటటువంటి పుప్పుడుతో కూడిన గాలి రాదు. శరవేగంతో పరిగెత్తే గుర్రాలు యుద్ధభూమిలో వెళ్ళిపోతుంటే వాటి డెక్కల మించి పైకి రేగినటువంటి ధూళి వచ్చి మీద పడుతుంది. అక్కడ సరోవరాల మించి వచ్చేటటువంటి చల్లటి గాలి రాదు. శత్రువులు విడిచిపెట్టినటువంటి బాణ పరంపరలు వచ్చి మీద పడిపోతాయి. పైగా అక్కడ కలహంసలు మొదలైనటువంటి పక్షులతో కూడిన సరోవరాలు ఉంటాయని నువ్వు అనుకుంటున్నావేమో. భయంకరమైనటువంటి శత్రువులు రాక్షసులతో కూడినటువంటి యుద్ధభూమి అయి ఉంటుంది. కాబట్టి అక్కడ నువ్వు సంతోషించడానికి, అబ్బా తామర పువ్వు ఎంత బాగుందో అనండి, ఆ కలువ పువ్వు ఎంత బాగుందో అనండి, లేకపోతే ఆ కల్హార పుష్పం ఎంత బాగుందో అనండి అని చూడడానికి పూలతోట కాదు. ఒకడు ముళ్ళగా తట్టుకుంటాడు, ఒకడు శూలం పట్టుకుంటాడు, ఒకడు పరిగ పట్టుకుంటాడు, నెత్తుటితో తడిసిపోయి ఉంటుంది, మాంసంతో అంటుకుని ఉంటుంది, వాడు విసురుతుంటాడు. ఎక్కడ చూసినా అరుపులు కేకలు. యుద్ధ భూమి అంటే ఏమనుకుంటున్నావో, యుద్ధానికి వస్తానంటున్నావేంటి? అందుకని నువ్వు నేను పెడుతున్నాను కదా అని చెప్పేసి అయ్యో పాపమ్మ ఆయన ఒక్కరు పెడుతున్నారు సాయం చేద్దాం వద్దాం అనుకుంటున్నావేమో. నువ్వేమీ అలా కంగారు పడకు. కన్యా నీవేడా, నువ్వు ఆడపిల్లవి, నువ్వెక్కడ యుద్ధం ఎక్కడ. అందుకని రణరంగగమనమేడ, యుద్ధభూమి ఎక్కడ, ఒత్తు వేగము, నేను మళ్ళీ తిరిగి తొందరగా వచ్చేస్తాను రాక్షసుల్ని పరిమార్చి, నువ్వు బెంగ పెట్టుకోకు, నిలువుము వలదు, అందుకని నువ్వు నాతో రావద్దు అన్నాడు. అన్న తర్వాత కృష్ణ పరమాత్మ బయలుదేరబోతుంటే సత్యభామ యొక్క గొప్పతనం అంతా ఇక్కడ ఉంది. ఆవిడ సీతమ్మ తల్లిలా గంభీరంగా మాట్లాడలేదు. ఆవిడేం చేసిందంటే గబగబా వచ్చి, నేను ఆ పద్యం చెప్పాననుకుంటే మీరు పోతన గారి దశమస్కంధంలో ఉత్తరఖండం చూసుకోండి, ఉత్తర భాగం, ఆయన చెయ్యి పట్టుకుని అలవోకగా చక్క ఆయన భుజం మీద గడ్డం ఆంచి ఆయన చెవిలోకి మాత్రమే వినపడేటట్టుగా ఎంతో ప్రియంగా ఒక చక్కటి మాట చెప్పింది. దానవులైననేమి మరి దైత్య సమూహములైననేమి నీ మానిత బాహు దుర్గముల మాటుననుండగ ఏమి శంక, నీతో అరుదింతునంచు కరతోయజమ్ములు ముకిలించి మృక్కెనం మానిని తన్ను భర్త బహుమాన పురస్సర దృష్టి చూడగన్. ఆ సత్యభామ ఆయన దగ్గరకొచ్చి ఆయన భుజం మీద గడ్డం పెట్టి వాలి, దానవులైననేమి, ఆ యుద్ధ భూమిలో ఉండేవాళ్ళు రాక్షసులే అనుకో, మరి దైత్య సమూహములైననేమి, అక్కడ దైత్య సమూహాలే ఉన్నాయనుకో, నాకేం భయమయ్యా, నీ మానిత బాహు దుర్గముల మాటననుండగనేమి శంక, నీ యొక్క భుజములనబడేటటువంటి దుర్గముల చాటున నేనుంటాను, నీ భుజాల వెనకాతల నేనుంటే నన్నెవరేం చేస్తారు, నీతో నరుదింతునంచు, కాబట్టి నాకు నీతో వచ్చి యుద్ధం చూడాలనుందయ్యా, నీ మీద నాకున్న నమ్మకం అటువంటిది. కాబట్టి కరదోయజముల్ ముకుళించి, ఆ రెండు చేతులు పద్మాలు ముకుళించినట్టుగా ఇలా నమస్కారం చేసి ప్రార్థన చేసిందిట, నేను వస్తానండి మీతోటి అని. మృక్యనం మానిని, నమస్కారం చేసి తన్ను భర్త బహుమాన పురస్సర దృష్టి చూడగన్. ఇంత ప్రియంగా మాట్లాడినటువంటి భార్యని కాదనలేనంత బలహీనత భర్త యందు ప్రవేశపెట్టి
అయ్యో ఇలా బతిమాలేస్తుంటే ఏం కాదనగలనని ఇంకా కాదనలేని స్థితికి కృష్ణుడొచ్చి ప్రియంగా తన వంక చూసేటట్టుగా కృష్ణుణ్ణి మార్చినదైన సత్యభామ నిలబడి ఉన్నది. కాబట్టి ఆవిడ ఎటువంటి చతురత కలిగినటువంటి స్త్రీయో చూడండి. సరే, ఇద్దరు గరుత్మంతుడిని అధిరోహించారు, రమ్మన్నారు స్వామి. ఇద్దరు బయలుదేరారు, యుద్ధ భూమికి వెళ్ళారు. ప్రాగ్జ్యోతిషపురము అని ఆ ఊరి పేరు కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆ ప్రాగ్జ్యోతిషపురానికి చేరుకున్నారు. అక్కడ నరకాసురుడు పరిపాలన చేస్తున్నాడు. ఆ నరకాసురుడికి నమ్మిన బంట్లు వంటి వారు ముగ్గురున్నారు. ఒకడు మురాసురుడు, ఒకడు నిశుంభుడు, ఒకడు హయగ్రీవుడు. హయగ్రీవుడంటే నేను లక్ష్మీ హయగ్రీవ అవతారం గురించి చెప్పట్లేదు, రాక్షసుడు హయగ్రీవుడు. వీళ్ళు ముగ్గురు వాడికి నమ్మిన బంట్లు. అక్కడ దుర్గములు చాలా ఉన్నాయి. జలదుర్గము, గిరిదుర్గము, శస్త్రదుర్గము, ఇలా 6 రకాలైన దుర్గాల్ని శాస్త్రం చెప్తుంది. అటువంటి దుర్గములను, అనేక దుర్గములను వాడు నిర్మాణం చేశాడు. ఆ దుర్గములను చూశాడు పరమాత్మ గరుత్మంతుడి నుంచి. చూసి ఒక్కసారి తన చేతిలో పట్టుకున్నటువంటి గద చేత ప్రహారము చేస్తూ ఈ దుర్గములన్నింటినీ నేల కూల్చేశారు. తన చక్ర ప్రయోగం చేత కొన్నింటిని కూల్చేశారు. తన ఖడ్గధారల చేత కొన్నింటిని కూల్చేశారు. కూల్చి పాంచజన్యాన్ని చేతిలో పట్టుకుని ప్రళయకాలంలో మేఘం ఎలా ఉరుముతుందో అలా పాంచజన్యాన్ని పూరించారు. పూరించేసరికి మురాసురుడనబడేటటువంటి రాక్షసుడు నరకాసురుడికి అత్యంత ముఖ్యుడు. వాడు అక్కడ ఉన్నటువంటి జలదుర్గంలో నీటి లోపల పడుకుని నిద్రపోతున్నాడు. వాడు ఆ నిద్రపోతున్నవాడు పైకి లేచాడు. పోతన గారు అన్నారు, వాడు పెద్ద జడ వేసుకున్నట్టు. ఈ జడ వేసుకున్న వాళ్ళు మనకి ఇద్దరు కనపడతారు. కాలయవనుడు ఒకడు, మురాసురుడు ఒకడు. వాడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? వాడు ప్రాగ్జ్యోతిషపురాన్ని మురాపాశములతో కట్టి ఉంచుతాడు. వాడు ఆ పాశములతో కట్టాడు. కృష్ణ పరమాత్మ తన చేతి ఖడ్గంతో ఆ పాశములను ఖండించారు. ఖండించి పాంచజన్యం పూరిస్తే మురాసురుడు పైకొచ్చాడు. వాడికి 5 తలకాయలు. 5 తలకాయలతో వాడు ఈ బ్రహ్మాండములో ఉన్నటువంటి పంచభూతములను మింగేసేలా ఉన్నాడు. అగ్నిహోత్రం పాకితే ఎలా ఉంటుందో, మీరు ఇలా పొడవుగా సన్నగాను ఏదైనా ఇంధనాన్ని పోసి వెలిగించారనుకోండి, అది వెలుగుతోందనుకోండి ఒక అగ్ని రూపంలో, అది ఎలా ఉంటుందో అలా ఉంటుంది వాడి జడ. అటువంటి జడతో వాడు నీటిలోంచి పైకి లేచాడు. లేచి కృష్ణుడి వంక చూశాడు. చూసి కృష్ణ నిలు అని కృష్ణుడితో యుద్ధానికి వచ్చాడు. వచ్చి యుద్ధం చేస్తున్నప్పుడు పరమాత్మ తన గదా ప్రహారంతో ఆ మురాసురుడి యొక్క శిరస్సుని బ్రద్దలు చేశాడు. వాడు మరణించాడు. మురాసురుడు మరణించగానే వాడి కుమారులు 7 బయలుదేరి కృష్ణ పరమాత్మ మీదకి యుద్ధానికి వచ్చారు. ఆ 7 కూడా కృష్ణ పరమాత్మ నిర్జించారు. ఈ వార్త నరకాసురుడికి చేరి నేను కూడా యుద్ధానికి వస్తాను, నేను బయలుదేరి యుద్ధానికి వస్తున్నానని నరకాసురుడు బయలుదేరి యుద్ధానికి వచ్చాడు. తీరా నరకాసురుడు యుద్ధానికి వచ్చేసరికి యుద్ధభూమి ఎలా ఉంటుంది? వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాడు, నరకుడు. మీరు ఇక్కడే ఒక్క విషయం తెలుసుకోవాలి. నరకాసురుడనబడేటటువంటి రాక్షసుడు అసలు ఎవరి కొడుకు? వీడికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, పురాణంలో అయితే ఓ గమ్మత్తైన మాట అన్నారు. ఆయన ఎవరి కొడుకో అంటే తన తల్లి వాడికి తెలియలేదు అన్నారు. కానీ అసలు వాడు ఎవరి కొడుకో తెలుసా అండి? ఆదివరాహమూర్తికి భూదేవికి కలిపి జన్మించిన వాడు. ఆదివరాహమూర్తికి భూదేవికి జన్మించిన తరువాత ఆదివరాహమూర్తి అవతారంలో ఉండగా శ్రీమన్నారాయణుడు భూదేవికి కొన్ని వరాలు ఇచ్చాడు. ఎప్పుడైనా సరే వాడు నరకానికి వెళ్ళిపోవడానికి, నశించిపోతాడు అనడానికి తేలిక మార్గం ఏమిటో తెలుసా? ఇంట ఉన్నవాళ్లు సుఖపడని రోజులు ఎప్పుడు వస్తాయంటే, భూమి మీద ఏదైనా నిర్మాణము చేసేటప్పుడు శంకుస్థాపన చేసి భూమి పూజ చెయ్యకుండా కానీ కడితే ఆ ఇంట ఉన్న వారికి సుఖశాంతులు ఉండవు, నీకు వరం ఇస్తున్నానన్నాడు ఆయన. అప్పుడే భూమి కొన్ని వస్తువుల పేర్లు చెప్పి వీటిని భూమి మీద ఎవడు పెడతాడో ఆచ్ఛాదన లేకుండా, అంటే కింద ఏదైనా వెయ్యకుండా పెడితే వాడికి ఆ వస్తువు యొక్క అనుగ్రహము లభించకుండుగాక, వాడి ఐశ్వర్యము తొలగిపోవుగాక అని వరం అడిగింది. ఆ వస్తువుల పేర్లు అంటే నేను ఇప్పుడు ఈ విషయాలు ఎక్కడి నుంచి అనుసంధానం చేస్తున్నానంటే భాగవతాంతర్గతం కాదు, దేవీ భాగవతం నుంచి అనుసంధానం చేస్తున్నాను. అందులో మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన వస్తువు ఒకటి ఉంది. చాలా మంది పిల్లలకి చదువు రావట్లేదు అంటుంటారు. భూదేవి వరం ఏమిటో తెలుసా అండి? కూర్చుని చదివేటప్పుడు పుస్తకాన్ని నేల మీద పెట్టకూడదు,
పుస్తకాన్ని నేల మీద పెట్టి వెళ్ళిపోతే, అందుకే ఒక అలవాటు చేసుకోవాలి. ఏదో ఒక ప్లాంక్ లాంటిది వేసుకుని చదువుకుంటూ గభాలను లేవవలసి వస్తే ప్లాంక్ తో పాటు కింద పెట్టాలి తప్ప పుస్తకాన్ని కింద పెట్టేసే అలవాటు అయిందనుకోండి, వాళ్ళ యందు బుద్ధి శక్తి ప్రచోదనం అవ్వదు. ఒకవేళ వాడు ఎంత తెలివైన వాడైనా కీలకమైన సమయంలో పరీక్ష యందు వాడికి సరస్వతి అనుగ్రహం కలగదు. పుస్తకాన్ని నేల పెట్టిన వాడికి సరస్వతీ కటాక్షం ఉండరాదు. శంఖమును నేల మీద ఎవడు పెడతాడో వాడి ఇంట మంగళం ఉండరాదు. ఎవడు తులసిని పువ్వుల్ని నేల మీద పెడతాడో వాడి ఇంట పూజలు దేవతలు స్వీకరించరాదు. శివలింగమును నేల మీద ఎవడు పెడతాడో అటువంటి వాడి ఇంట దేవతలు నివసించరాదు. భూదేవి వరాలు అడిగింది. ఇవి యథార్థంగా ఎవరు తెలుసుకోవాలో తెలుసండి? గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ ఇవి తెలుసుకోవాలి. తెలుసుకుని ఇంట్లో ఈ వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇప్పుడు నేను ఆ ఆఖ్యానంలోకి ప్రవేశించాననుకోండి, భాగవతం వదిలి దేవీ భాగవతంలోకి వెళ్ళిపోతాను. ఇది స్పృశించానంతే. ఎప్పుడైనా దేవీ భాగవతం చెప్పినప్పుడు మీకు దాని వివరాన్ని పూర్తిగా అందజేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి నేను తరచూ ఒక విషయం చూస్తుంటాను, మీరు మరోలా అనుకోకండి, మీకు ప్రయోజనకరమైన విషయం కాబట్టి నేను చెప్తాను. నేను చాలా ఇళ్లలో ఎప్పుడైనా వెడితే పూజా మందిరం చూడండి అంటుంటారు. అంటే వెళ్ళి ఒక నమస్కారం చేసి వస్తాను, వాళ్ళ భక్తి గొప్పది. నేను ఎవరిని విమర్శ చేయట్లేదు, కానీ ఒక విషయం తెలుసుకోండి. నేను తరచూ ఇళ్లలో చూస్తుంటాను, ఒక మెట్లు లాంటివి ఒకటో రెండో కడతారు. కట్టి దాని మీద ఏమీ ఆచ్ఛాదన ఉండదు, కనీసం ఒక పేపర్ కూడా వెయ్యకుండా దాని మీద ఒక చెక్క కానీ ఒక మంటపం కానీ ఏమీ ఉండకుండా దాని మీద ఈశ్వరమూర్తుల్ని నిలబెడుతుంటారు. దానితో పాటు శంఖము మొదలైనవి కూడా పెట్టేస్తుంటారు. అలాగే యంత్రాలు ఎట్టి పరిస్థితులలోనూ భూమికి తగలడానికి వీల్లేదు. చాలా మంది ఇవాళ మార్కెట్లో సబ్బులు అమ్మినట్టు అమ్మేస్తున్నారు యంత్రాలు. ఎలా అమ్ముతున్నారో వాళ్ళకి తెలియాలి, కొనుక్కునే వాళ్ళకి తెలియాలి. యంత్రాన్ని అందరూ పట్టుకోలేరు, యంత్రాన్ని అందరూ హ్యాండిల్ చేయలేరు. యంత్ర పూజ ఎందుకండి? హాయిగా అంగుష్ట మాత్రమైన ఈశ్వరమూర్తిని పెట్టుకుని పూజ చేసుకునేదానికి. దాన్ని ఆరాధన చెయ్యడం వస్తే చెయ్యాలి, లేనప్పుడు అటువంటి ప్రమాదకరమైన పనులు చేయకూడదు. వాటిని తీసుకొచ్చి నేల మీద పెడుతుంటారు. నేల మీద పెట్టి మీరు ఎంత పూజ చేసినా దానికి సరైన ఫలితాలు రావు. ఎందుచేత అంటే ముందు మీరు వచ్చినటువంటి వాడికి విస్తరేసి గాండ్రించి విస్తట్లో ఉమ్మేసి ఎన్ని పదార్థాలైనా వడ్డించండి, తింటాడా వాడు? అసలు ముందు మర్యాదేది ఈశ్వరుని మంటపంలో. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు ముందు అసలు పూజా మందిరం ఎలా ఉంచుకోవాలి తెలుసుకోవాలి. దేవీ భాగవతం లాంటివి చదువుకోవాలి. పెద్దలను అడగాలి, అయ్యా ఇలా పెట్టుకోవచ్చా అండి, ఇలా ఉంచుకోవచ్చా పూజా మందిరం అని అడగాలి. లేకపోతే మీ ఇంటి రక్షణ ఆ గదిలోంచి వస్తుంటుంది. ఆ గది పట్ల మీకు శ్రద్ధ లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది రక్షణ? రమ్మంటే ఇంట్లో పిల్లలకు అభివృద్ధి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? రోజు పిల్లలతో పెద్దలకి జట్టి, లెమ్మంటే లేవదు, పడుకోమంటే పడుకోదు, చదువుకోమంటే చదువుకోడు, ఎక్కడికో పోతుంటాడు. పుస్తకాలు నేల మీద పెడుతుంటే ఎక్కడి నుంచి వస్తుంది రమ్మంటే శ్రద్ధ? అందుకే పూర్వం మా చిన్నతనంలో చదువుకోవడం అంటే ఎలా ఉండేదో తెలుసా అండి? సాపేసు కూర్చొని చదువుకోమని. నువ్వు కుర్చీలో కూర్చొని చదువుకోకూడదని కాదు, కుర్చీలో కూర్చొని చదువుకోవడం నువ్వు అలవాటు చేసేసుకుంటే రేపొద్దున్న నువ్వు యవ్వనం దాటి నడిమి వయస్సులోకి వెళ్ళిన తరువాత చాలాసేపు కూర్చోలేవు నేల మీద, ఆసన శుద్ధిపోతుంది. తర్వాత చక్కగా నేలని చాపేసుకుని చదువుకోవలసిన పుస్తకాలు తెచ్చి అక్కడ పెట్టుకుని ఒక్కొక్క పుస్తకం ఒక ప్లాంక్ వేసుకుని చదువుకుని ఈ పుస్తకం తీసి ఈ పుస్తకం పెట్టుకోవాలంటే ఈ పుస్తకం ఇక్కడ పెట్టుకున్నప్పుడు చాప్ ఉంటుంది, గౌరవింపబడుతుంటుంది పుస్తకం, సరస్వతీదేవి. దానివల్ల పిల్లవాడి బుద్ధి యందు వికాసం కలుగుతుంది. ఇవన్నీ భూదేవికి వరాహమూర్తి ఇచ్చినటువంటి వరాల చెట్ట అండి అది. అందుచేతనే అప్పటి నుంచి ఇప్పటికీ దాని పరిస్థితి అలాగే ఉంటుంది. సరే, కొన్ని ఏదో ప్రయోజనకరమైన విషయాన్ని అనుసంధానం చెయ్యాలి అని నాకు అనిపించి చేశాను, అంతకమించి ఇప్పుడు నేను దేవీ భాగవతంలోకి వెళ్ళాలని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఆ ఆదివరాహమూర్తికి భూదేవికి జన్మించినటువంటి వాడి నరకాసుడు. వాడి జన్మ సామాన్యం కాదు. ఇప్పుడు ఎవరొచ్చారు వాడిని చంపడానికి? ఆయనే వచ్చాడు. ఇలా ఎందుకు జరిగింది? మళ్ళీ ఆ ప్రశ్న పక్కన పెట్టుకుని దాచుకోండి, ఆ కన్నా చెప్తాను. కాబట్టి ఇప్పుడు నరకాసురుడే యుద్ధరంగంలోకి వస్తే వాడి వెనకాతల ఎంత బలగం ఉంటుందో అంత బలగం బయటికి వస్తుంది కదండి. సామాన్యమైన రాక్షసుడు కాడు నరకాసురుడు. అంటే ఆ రోజుల్లో అదితి కుండలములను వాడు తస్కరించాడంటే ఇంకంతకన్నా గొప్ప రాక్షసుడు ప్రపంచంలో ఎక్కడుంటాడు? అటువంటి వాడు వరుణుడి ఛత్రాన్ని ఎత్తుకుపోయాడు, ఓ పర్వతాన్ని ఎత్తుకుపోయాడు. అటువంటి వాడు ఎన్నింటిని పరిపాలించాడో తెలుసా అండి? 14 భువనములు గెలిచాడు వాడు నరకాసురుడు.
ఇంకా రావణాసురుడు భూమండలం మీద తిరిగేటవాడు, 14 భువనాలు నరకాసురుడు. అటువంటి నరకాసురుడు యుద్ధానికి వస్తే వెనక ఎంత సైన్యం ఉంటుంది. ఇంత సైన్యాన్ని చూసిన సత్యభామ ఏమనాలి? అయ్య బాబోయ్, ఏమిటండి సైన్యం అసలు, మీరు కొంత సైన్యాన్ని తీసుకుని రావలసింది, టిక్కుటక్కులాడించుకుంటూ గరుత్మంతుడు నెక్కొచ్చేశారు అనాలి. ఆవిడ ఏమందో తెలుసా అండి, ఆశ్చర్యకరంగా దీని వెనక అసలు ఉన్న రహస్యాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ పక్కన పెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు ఆవిడంది, ఏమండి నేను యుద్ధం చేద్దాం అనుకుంటున్నానండి, ఇందాక యుద్ధ భూమికి వస్తానండి, ఇప్పుడు ఏమండి నాకు యుద్ధం చేద్దాం అనిపిస్తోందండి అని గభాలన లేచి, ఇప్పటిదాకా ఎక్కడుంది, మీ భుజములనబడేటటువంటి దుర్గముల మాటునుంటానంది, వెనకాల కూర్చుంది. ఇప్పుడేం చేసింది, గభాలన లేచి ముందుకొస్తోంది. పోతన గారు పొంగిపోయారు సత్యభామ దర్శనం. ఈ సత్యభామ చేస్తున్నటువంటి యుద్ధం పద్యాలు వింటే వచ్చే లాభం ఏమిటో మీకు ఆఖరణ చెప్తాను. అందుకునంత వర్ణన చేశారు పోతన గారే, అమాయకుడై వర్ణన చేయలేదు. వేణింజల్లెము వెట్టి సంఘటిత నీవీబంధయై భూషణ శ్రేణిందాల్చి ముఖేందు మండల మరీచీజాల ముల్వల్వగా పాణిం పయ్యద చక్కగా తురిమి శుంభద్వీర సంరంభయై ఎనీలోచన లేచి నిల్చతన ప్రణేశాగ్రభాగంబునన్. గభాలన లేచిందిట, తన భర్త ముందుకొచ్చి నిలబడిందిట, ప్రాణేశాగ్రభాగంబునన్. ఇప్పటి వరకు వెనకాతలకు వచ్చింది, ఇప్పుడు ముందుకొచ్చి నిలబడింది. ఎలా నిలబడిందిట, ఆ నిలబడగానే వేణింజొల్లము వెట్టి జడ. అసలు సత్యభామ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏమిటంటే ఆ జడ. కాబట్టి ఆ జడను ఒక్కసారి తీసుకుని ఇలా 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 ముడి వేసేసుకుని గట్టిగా ఇలా ముడేసేసుకుంది, ఇంకా కదలకుండా. గట్ట జడ కదండి, మరి త్రాచుపాములాగా. పోతన గారు ఒక లైవ్ టెలికాస్ట్ ఇస్తారు, శబ్ద చిత్రీకరణ. వేణింజొల్లము వెట్టి సంఘటిత తనివీబంధయై భూషణ శ్రేణిందాల్చి. ఆ హారాలు అవి బోలెడని ఆభరణాలు ఉన్నాయి, అవి కదులుతున్నప్పుడు ముందుకి వెనక్కి వెడుతుంటాయి. అలవాటు లేని వాడు కొత్తగా ఉపనయనం చేసుకున్న వాడిని కొంచెం పూజా మందిరంలో సామాన్ సర్దేరా అన్నారు అనుకోండి, వాడికి వచ్చే మొట్టమొదటి కష్టం ఏమిటో తెలుసా అండి, ఆ యజ్ఞోపవీతం వచ్చి ఆ చేతికి అడ్డుపడిపోతుంటుంది. వాడు అస్తమానం ఇలా అంటుంటాడు, మళ్ళీ అంటుంటాడు. యజ్ఞోపవీతం భుజం నుంచి బ్రాహ్మణుడికి జారిపోతే వాడిని దరిద్రం పట్టుకుంటుంది. భుజం జారిపోతే గాయత్రి చెప్పుకోవాలి. భుజం జారిపోకుండా దాన్ని పంచెలోకి పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి బ్రాహ్మణుడు. కాబట్టి ఎన్ని ధర్మ సూక్ష్మాలు చేశారండి పెద్దవాళ్ళు, జాగ్రత్తగా అలవాటు. అప్పుడు తండ్రి చూసి అంటాడు, రే అలా యజ్ఞోపవీతాన్ని వదిలిపెట్టి తిరగకూడదు అని దగ్గరికి తీసుకుని, నాన్న ఆ యజ్ఞోపవీతాన్ని పంచెలో ఇలా పెట్టుకోవాలి, పెట్టుకుంటే ఇప్పుడు అది కదవదు, ఇప్పుడు నువ్వు పని చేసుకోవటం. వాడికి అలవాటు ఉంది, ఓహో యజ్ఞోపవీతాన్ని అలా పెట్టుకోవాలన్నమాట అని తెలుసుకుంటాడు. అలా ఆడవాళ్ళు పెద్ద పెద్ద హారాలు అవి వేసుకున్నారనుకోండి, ఏ వంగినప్పుడో లేకపోతే బాణం ఇలా లాగినప్పుడు దానికి వెనకాలన్న పావురా ఈకలకో ఈ గొలుసులు పట్టుకుంటాయి. నేను పోతన గారు ఎంత లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు చూడండి. ఆ రైల్వే కంపార్ట్మెంట్ లో విండో సీట్ పక్కన కూర్చోగానే నాకు ఇంతకన్నా మరి చెప్పడానికి ఉపమానం లేదు. వాళ్ళు గబగబా ఆ గొలుసులు అవి ఇలా పడేసుకుని ఇలా పమిటి కప్పేసుకున్నట్టు ఆవిడ కూడా గొలుసులు అవి బయటికి రాకుండా పైకి గభాలను వ్రేలాడకుండా అమరిక చేసేసుకుందిట. అందుకని భూషణ శ్రేణిందాల్చి ముఖేందు మండల మరీచీజాల ముల్వర్వగా పాణిం పయ్యద చక్కగా తురిమి. ముఖం మంచి దేదీప్యమానం, ఎక్కడ భయం కనబట్టలేదు, దేదీప్యమానం అయిపోతుండగా ఈ పమిట పెద్ద పమిట వేలాడుతోంది. ఈ పమిట ఇలా తీసి ఇలా దోపేసుకుంది, ఎక్కడ వేలాడకుండాను. పయ్యద చక్కగా తురిమి శుంభద్వీర సంరంభయై ఏనీలోచన లేచి నిల్చతన ప్రాణేశాగ్రభాగంబునన్. ఆయన కన్నా ముందుకెళ్ళింది, వెళ్ళి నాథ ఆ ధనస్సులా ఇవ్వండి. కృష్ణుడు తెల్లబోయాడు, ఏమిటి నరకాసురుడు ఏమిటి, సైన్యం ఏమిటి, సత్యభావం ఏమిటి, ముందుకొచ్చేయడం ఏమిటి, ఈ ముడేసేసుకోవడం ఏమిటి, గొలుసులు సర్దేసుకోవడం ఏమిటి, పమిట సర్దేసుకోవడం ఏమిటి, ధనస్సు ఇమ్మంటుంది ఏమిటని. ఆయన ఒక నవ్వు నవ్వాడు. ఆయనకి తెలియంది ఏముంటాయండి, మా రామయ్య అయితే బయటపడిపోతాడు, మా కృష్ణయ్య అటువంటి వాడే అనుకోండి. అందుకని ఆయన ఏం చేశాడంటే ఏమీ తెలియని వాళ్ళ నవ్వి, హరినాక్షికి హరి ఇచ్చెను సుర నికరోల్లాసనమును శూర కఠోరాసుర సైన్యత్రాసనమును బల గర్వ నిరాసనమును బాణాసనమును. రాక్షసుల యొక్క మస్తకములను ఖండించడానికి అనువైనటువంటి సమస్త శక్తులను క్రోడీకరించుకున్నటువంటి
ఏ ధనస్సు స్వామి పట్టుకుంటారో శార్ంగం అనేటటువంటి ధనస్సుని, ఆ ధనస్సుని ఆ సత్యభామ చేతికి ఇచ్చారు. అసలు అంత ధనస్సు పట్టుకోవడమే, ఆ ధనస్సు చేత్తో పట్టుకుని ఆవిడ ఆ పైన ఉన్నటువంటి వింటి నారి ఉంటుంది, ఆ వింటి నారిని విప్పాలి. అసలు అక్కడే వీరత్వం బయటపడిపోతుంది. ఆ కొత్తగా యజ్ఞోపవీతం వేసుకోవడం అలవాటు ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి కాగితం చుట్టినటువంటి యజ్ఞోపవీతంలోంచి విప్పుకోవలసి ఇలా 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 పెట్టుకుని దాన్ని కరెక్ట్ గా పెట్టుకోవాల్సి వస్తే చిక్కులు వేసేస్తాడు. ముందు వేసేసి కొంచెం చిక్కిప్పంటాడు. అప్పుడు ఆడికి చిక్కిప్పడానికి 2 గంటలు పడుతుంది. అది యజ్ఞోపవీతాన్ని జాగ్రత్తగా విప్పుకోవడం అలవాటు ఉండాలి. టకటకటగా విప్పేసుకుంటున్నాడు అనుకోండి, ఆయన యజ్ఞోపవీత ధారణం బాగా అలవాటు ఉంది అని గుర్తు. లేకపోతే జీర్ణ యజ్ఞోపవీతం ఎంత ఉండిపోయినా వాడి కోసం శ్రావణ పౌర్ణమి వస్తేనే మారుస్తాడు, లేకపోతే మార్చడం. అలా ఆ ధనస్సుకు ఉండేటటువంటి తాడు విప్పేసి ఎడం చేత్తో పట్టుకుని ధనస్సుని దాన్ని వంగి కుడి చేత్తో కింద కట్టేస్తోంది. తెల్లబోయాడు కృష్ణ పరమాత్మ, తెల్లబోయారు రాక్షసులు. ఇదేమిట్రా కృష్ణుడు కూర్చున్నాడు, ఈవిడ కట్టేస్తోంది ధనస్సుకి తాడని. మనకి తెలియదు ఈ విషయం ఇప్పటిదాకా. ఏవో సత్యభామ, సత్రాజిత్తు, శమంతకమణి వాళ్ళందరూ విన్నారు కాబట్టి సత్యభామను చూడడం సరదాయే. కానీ ఇదేంటి ఇలా కట్టేస్తోంది ఈవిడ తాడు గీడు అనుకున్నారు. ఆ విల్లంది బలంబునుంది తద గంజానంత తేజో విశేషావిర్భూత మహాప్రతాపమున వీరాలోక దుర్లోక్యమై తా వేగన్ సగుణంబు చేసతనువున్ తన్వంగి దైత్యాంగనాగ్రీవాసంగము నిర్గుణంబుగా రణ క్రీడా మహోత్కంఠతో. పోతన గారి పద్యాలంటే పద్యాలే, ఎంత గొప్ప పద్యం వాడతారో చూడండి. ఆయన సగుణంబు చేసే ధనువున్ దేని కొరకు అంటే గ్రీవాసంగము నిర్గుణంబుగా, దైత్యాంగనాగ్రీవాసంగము నిర్గుణంబు చేయుట కొరకు. ఆవిడ లేచి ధైర్యంగా తాడు విప్పి ఇలా కట్టేస్తుంటే పోతన గారు అంటారు, ఈవిడ కడుతున్నటువంటి తాడు కొన్ని లక్షల మంది రాక్షస స్త్రీల మెడలలో ఉన్నటువంటి పసుపు తాడు తీసేయడానికి కడుతున్న తాడు అన్నాడు. అంటే ఆవిడ ఎంత వీరకాంతో ఒక్కసారి చూపించారు. అటువంటి తల్లి ఆ విల్లంది బలంబు నొంది, అది పరమా